వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను అసలు ఎగ్జామ్ జరుగుతున్నాయి మిడ్. అసలు మామూలు రోజుల్లో నేను అసలు ఇన్స్టాగ్రామ్ అంతా చూసేవాడిని కూడా కాదు, ప్రశాంతంగా ఉండేది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎందుకు చూస్తున్నాను తెలియదు గైస్. స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతున్నా 2-3 అవర్స్, స్టార్ట్ చేద్దాం అనుకుంటా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ 2-3 అవర్స్. ఎగ్జామ్ అయిపోయింది రోజు, మరి రాడ్ వచ్చింది పేపర్. ఆబ్వియస్లీ బాగా రాయలేదు సరిగ్గా. సరే వచ్చా అనుకున్నా మార్నింగ్, అంటే 8 to 9 చదువుకునేటప్పుడే అనుకున్నా ఎగ్జామ్ బాగా చదవాలరా, లూప్ మళ్ళీ కంటిన్యూ చేయకూడదురా అని చెప్పేసి. ఆ లూప్ కంటిన్యూ చేయడం చదువుకోవడం ఏమో కానీ వీడియో రికార్డ్ చేయలేదు గైస్ ఈరోజు. అసలు ఈ ఎగ్జామ్స్ ఎలా అయిపోతుందంటే ఐ వాంట్ ఫీల్ దట్, అంటే చదువుకొని బాగా రాయటం అది ఫీల్ చేద్దాం అనుకుంటా, అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నానంటే మామూలు రోజులు ఎంత డిస్ట్రాక్ట్ అవ్వను, ఓన్లీ ఎగ్జామ్స్ టైం పీరియడే ఇంత డిస్ట్రాక్షన్ వచ్చేసిందంటే వామ్మో చాలా డిస్ట్రాక్ట్ అయిపోతాను గైస్. ఎందుకు అర్థం కావట్లేదు. అయితే ఎలా ఉంటుందంటే మార్నింగ్ అయినా కొద్దిగా వీడియో ఏదో ఒకటి రికార్డ్ చేశాను అనుకో, ఈవినింగ్ వచ్చేసరికి నేను టైటిల్ పెట్టడానికి ఒక కంటెంట్ వచ్చేసింది నాకు. అది బై గాడ్స్ గ్రేస్ ఈజీగా ఏదైనా టాపిక్ ఒకటి వచ్చి ఆబ్వియస్లీ ఒక టాపిక్ జరిగితే ఆ టాపిక్ మీద టైటిల్ పెట్టేయగలను నేను, డిస్క్రిప్షన్ అయినా. ఇప్పుడు ఈరోజు చూడండి నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడుతున్నాను, ఈరోజు టాపిక్ ఏం లేదు అసలు చెప్పాలంటే. మీరు చూసుకుంటే ఎగ్జామ్స్ టాపిక్, ఎగ్జామ్స్ కూడా వామ్మో 7 ఎగ్జామ్లు గైస్, మండే ట్యూస్డే దాకా ఉన్నాయి. ఓపిక అయిపోతుంది నాకైతే. ఏం ఎగ్జామ్లో ఏమో కానీ మధ్యాహ్నం పెట్టిన కనీసం పొద్దునే కొద్దిగా చదువుకొని వెళ్ళవచ్చు. పొద్దునే పెట్టేస్తున్నారు, పొద్దునే పంపించేస్తున్నారు ఇంటికి. పొద్దున 6 ప్రోటీన్ చెప్తా, ఇప్పుడు కూర్చోవాలి, పక్కా కూర్చోవాలి, నైట్ మొత్తం కూర్చొని చదవాలి. చదవకపోతే అవ్వదు, రేపు సబ్జెక్ట్ చినిగిపోయింది. ఎవరైతే వాళ్ళు నా పక్కన ఉంటారు రాస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటే అనిపించింది అబ్బా వీళ్ళలాగా 1-1లో అనుకున్నా గైస్. ఒక అమ్మాయి పక్కన పడింది సెమ్లో, అసలు ఎంత బాగా రాసిందంటే అసలు అమ్మాయిని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయా. ఊరి అమ్మాయి ఏంట్రా బాబు ఇలా రాస్తుంది ఎంత బాగా అని చెప్పేసి. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హర్, అంతే. ఇంకా రెస్పెక్ట్ వచ్చేసింది అమ్మాయి మీద. అసలు ఇంచు కూడా వదిలిపెట్టలేదు గైస్ ఏం ఎగ్జామ్ అమ్మాయి. ఆ 1-1లో సెమ్ రాసేటప్పుడు ఇంచు కూడా వదిలిపెట్టలేదు. ఐ ఫర్గాట్ ఆఫ్ రోల్ నెంబర్ చెప్పాలంటే. వామ్మో అసలు ఎంత బాగా రాసిందంటే. సరే 1-1 అయిపోయిందా, 1-2 అయిపోయింది, 2-1 అయిపోయింది, 2-2కి వచ్చాం. ఎక్కడ 1-1 ఎక్కడ 2-2, 3 సెమ్స్ అయిపోయినాయి. అయినా కానీ మనకు అసలు రావట్లేదు. ఆ ఇనిషియల్ పికప్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ తీసేస్తాం, మళ్ళీ 10 minutesలో మళ్ళీ డౌన్లోడ్ చేస్తాం, ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ అవుతుందో లేదు చూడాలి, ఒక నిమిషం చూపిస్తాం. అమ్మయ్య వీడియో రికార్డ్ అవుతుంది. ఆల్రెడీ మధ్యాహ్నం స్లీప్ వేసినా మళ్ళీ ఇప్పుడు నిద్ర వచ్చింది, ఎందుకు అర్థం కాదు. ఇన్స్టాగ్రాము ఎగ్జామ్స్ ముందు చూసినా సరేలే అనిపించింది. ఇప్పుడు అసలు ఎంత లూప్ హోల్స్ వచ్చేస్తాయంటే వేరే అకౌంట్స్లో కంటాం, మళ్ళీ దాని ఏమంటారు పోస్ట్ చూడటం, రివ్యూ చూడటం, మళ్ళీ వ్యూస్ చూడటం, లైక్స్ చూడటం. ఎంత క్యూరియాసిటీకి అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ఇలా దాని లూప్లో వేరే అకౌంట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ బ్యాక్ అనేటప్పుడు ఆ అకౌంట్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటా, బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు. 645 ఫాలోయింగ్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అవుతుంది క్రియేటర్స్ని. అసలు ఇప్పుడు దాకా ఈ ఇయర్లో స్టోరీస్ చూడలేదు గైస్ అందరికి ఫుల్గా. నాకు ఇంకా స్టోరీస్ కనపడకుండా ఉంటాయి ఆ సర్కిల్, ఆ బ్లింక్ అవ్వకుండా చూడలేదు. ఈరోజు చూశాను, అసలు ఈరోజు స్టోరీలన్నీ చూసేసాను. నాకు ఇంకా అక్కడ బ్లింక్ అవ్వట్లేదు, కొత్త స్టోరీ ఏం కనిపించట్లేదు. జనవరి 1st నుంచి ఈరోజు ఫిబ్రవరి అప్రాక్స్ 19th, ఫిబ్రవరి 19th ఈరోజు. డిసైడ్ చేసుకోవాలి, ఇలా అయితే కష్టం గైస్. మరి 1-1 అయిపోయింది, 1-2 అయిపోయింది. జస్ట్ మోటివేషన్ వస్తుందంటే ఇంకేం లేదు. మోటివేషన్ ఒకటే వస్తుంది తప్పించి చేద్దాం అనేసరికి ఎందుకో మళ్ళీ చేసామంటే అదే ఒక వర్డ్ ఉండిద్ది, ద మ్యాజిక్ యూ వాంట్ టు సీ ఇస్ దేర్ ఇన్ ది వర్క్ యు ఆర్ అవాయిడింగ్ అంట. అసలు ఆ క్వాట్ ఉండిద్ది, వాడు చెప్తుండే ఇన్స్టాగ్రామ్లో మైండ్ పోయి, ద మ్యాజిక్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ దేర్ ఇన్ ది వర్క్ విచ్ యు ఆర్ అవాయిడింగ్ అంట. The magic of what you want is there in the work which you are avoiding. ఏం చేయాలి, పొద్దున్న నుంచి ఎగ్జామ్ రాసి వచ్చాను,
అసలు అది ఎలా ఉండేది అంటే డ్యూరేషన్ కొద్దిసేపు చేద్దాంలే కొద్దిసేపు చేద్దాం అనేసరికి అయిపోయింది, నైట్ అయిపోయింది. ఏముందిలే గంట చూసుకుంటే లేపే వచ్చే ఎగ్జామ్ అనిపించింది. అక్కడికి వెళ్ళి అక్కడికి గంట చూసుకున్నదేమో కానీ అక్కడికి వెళ్ళాక డౌట్లు మొదలవుతాయి. క్లాసెస్లో ఎప్పుడు రావు, ఇక మిడ్ అందా క్లాసెస్లో ఎప్పుడు రావు డౌట్స్. ఇప్పుడు వస్తాయి, ఎగ్జామ్లో వస్తాయి డౌట్స్. అది ఎందుకు అలాగా, ఇది ఎందుకు ఇలాగా. అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ రాస్తాం, మేడం కూడా అర్థం కాదు, మార్క్స్ వేయరు. మిడ్ కష్టాలు మామూలు లేవు అసలు. సెమ్ కూడా కాదు, మిడ్ కష్టాలే. మిడ్కే చుక్కలు కనిపిస్తుంది నాకైతే. మీకేమో కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట ఓపెన్ ప్లేసెస్లోకి వెళ్ళి బ్లాగ్ చేద్దామంటే కూడా కెమెరా ఇంత పైకి లేకపోవట్లేదు అసలు. కెమెరా ఇంత పైకి ఫోన్ ఇంత పైకి లేపలేకపోతున్నాను. ఒకళ్ళు ఇలా చూస్తున్నాను, ఇంటి అబ్బాయి ఏం చేస్తున్నాడు. ఈరోజు ఒకటి తెలిసింది అనమాట. నేను ఒక ఫేవరెట్ క్రియేటర్ని ఫాలో అవుతాను. అయితే చాలా ఓల్డ్ తన బర్త్డే అయిపోయింది. అబ్బాయికి మంచి అంటే ఒక అప్రాక్స్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. తన బర్త్డే అప్పుడు అందరూ మెన్షన్ చేశారు అంతే బర్త్డే. ఎవరో కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని విష్ చేశారంట. ఆ అబ్బాయికి ఇంతమంది ఆనందంలో ఆనందం వెతుక్కోవట్లేదు. ఎవరైతే ముగ్గురు ఫోన్ చేశారో వాళ్ళు ఫోన్ చేసినందుకే అబ్బాయికి ఆనందం అనిపించిందంట. ఫాలోయింగ్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేయలేరు కదా. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు యూట్యూబర్స్ కనీసం ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తారు కదా. ఎందుకంటే స్టోరీ రీమేక్షన్ కొడతారు కదా, ఆబ్వియస్లీ తెలిసింది కదా క్లోజ్ ఉన్న వాళ్ళకి. అది అంటే ఇంతమంది ఆనందంలో అబ్బాయి ఆనందం వెతుక్కోవట్లేదు. ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళలో ఎక్కువ ఆనందం వెతుక్కుంటారు. లైఫ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. దాన్ని ఏమంటారు, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటాం. కాకపోతే మన దగ్గర ఉన్న దగ్గర హ్యాపీనెస్ వెతుక్కోం. మన దగ్గర ఏదో దాంట్లో హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్. ఏదైతే లేదో దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటా ఉంటే ఇంకా జీవితం మొత్తం ఎత్తుక్కున్నట్టే ఉంటుంది. ఏదో ఒక ఆల్టర్నేట్ వస్తూనే ఉంటుంది. వీడియో రికార్డ్ అవుతుందా లేదా మళ్ళీ, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఆగిపోయిందేమో అని చెప్పి నోటిఫికేషన్ ఏమో అని చెప్పి. అదే ప్రజెంట్ ఈరోజు లైఫ్ పార్ట్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి. మిడ్ వన్ తర్వాత నుంచి దాని తర్వాత మనలో మనం హ్యాపీనెస్ ఎత్తుకోవాలి. మన ఇండివిజువాలిటీ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఉన్నదాంతోనే హ్యాపీగా ఎలా ఉండాలని ఆలోచించడం ఇస్ ద బెస్ట్ థింగ్. మీ దగ్గర ఎంత ఉన్నా కానీ ఏదో కావాలి అనిపిస్తుందంటే ఇట్స్ వేస్ట్. ఉన్నదాంతో ఉండాలి హ్యాపీగా, కాకపోతే ఏది కావాలో దాని గురించి కూడా కష్టపడాలి. ఉన్నదాన్ని మీ తగ్గట్టు హ్యాపీనెస్గా క్రియేట్ చేసుకోవాలి. నా చిన్నప్పుడు మా ఇంటి కింద ఆంటీ అంకుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి థింగ్ని ఒక డిఫరెంట్ వేలో, మనం ఏంటంటే ఒకలాగా ట్రీట్ చేస్తాం వస్తువుని, వాళ్ళు వేరే వేరే రకాలుగా దాన్ని ఏమంటారు ట్రీట్ చేసి. అదిగో మా అమ్మ వస్తే నేను మాట్లాడలేను గైస్. వెళ్ళిపోయింది మా అమ్మ, టీవీ చూస్తుంది పదాగా. అది అంటే వాళ్ళు ఏంటంటే చిన్న దాంట్లో కూడా సర్దుకుంటున్నారు కరెక్ట్గా, దేన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఓహో ఇలా ఉండాలా అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ చెప్పమా, బాయ్ చెప్పమా. ఇప్పుడేం మాట్లాడదు, వీడియో తీయటం ఆపేసాక మాట్లాడేది. నువ్వు మాట్లాడటం కావాలి కదా. ఓకే గైస్, బాయ్ 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 బాయ్. ఎందుకు మా ఇది ఇప్పుడు ఎవరు చెప్పారు మా నీకు అవన్నీ? వెన్నుపూస నొప్పి తగ్గాలంటే కింద అనుకోవాలంట. సరే ఏమోనే గైస్, బాయ్.